వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. వివిధ పార్టీల నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై తాము పార్టీలో జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైఎస్ఆర్సీపీలో ఇతర పార్టీల నుంచే కాకుండా సమాజంలో ఉన్న మేధావులు అలాగే వివిధ వర్గాల ప్రజలు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో జాయిన్ అయిన శంకర్ ఫౌండేషన్ అధిపతి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు? అంటే మా హాస్పిటల్ బేసిక్లీ చారిటబుల్ హాస్పిటల్ సార్. సో ఆరోగ్యశ్రీలో మేము ఆంధ్రప్రదేశ్లో లీడింగ్ హాస్పిటల్ సార్. సో ఆయన మీద ఈ ల్యాండ్ మాకు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు సార్, రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన స్ఫూర్తి ప్లస్ మాకు శ్రేయోభిలాషులు జీవీ రావు గారు, రామచంద్రరావు గారి వలన నేను జాయిన్ అవ్వాల్సింది సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంక్షేమం జరిగిందా? చాలా బాగుంది సార్. ఎప్పుడు లేదు. మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది గవర్నమెంట్. పేదలకు అందుతున్న సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తారు? అదే సార్, పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ వలన చాలా చాలా బాగా అభివృద్ధి పొందుతున్నారు సార్. మేడం చెప్పండి మేడం, మీరు పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిందాన్ని. కాకపోతే గత 84 నుండి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. అక్కడ తెలుగు డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ చేశాను, ఉడాలో డైరెక్టర్గా కూడా చేశాను. కానీ చాలా కాలం నుండి అలాగ గమనిస్తున్నాం, మా మత్స్యకారులకి ఆ పార్టీలో చాలా అన్యాయం జరుగుతుంది. మా మత్స్యకారులకి ఎప్పుడు కూడా మంచి పీఠం మాత్రం వేయలేదు. మన జగన్ గారి జర్నీ మాకు ఇన్స్పిరేషన్ అండి. ఆయన పెడుతున్న పథకాలు కానీ, మహిళలకి చేస్తున్న న్యాయం, ముఖ్యంగా మా మత్స్యకారులకి ఆయన మొన్న బోట్లన్నీ కాలిపోయేటప్పుడు ఆయన వెంటనే ఫిషింగ్ హార్బర్లో వెంటనే ఆయన స్పందించి 7.5 కోట్లు ఆయన శాంక్షన్ చేసి మా మత్స్యకారుల సోదరులకి అందరికీ ఎంతో మేలు చేశారు. దానికి మేమంతా కూడా రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు జీవి గారు, మన రామచంద్రరావు గారు, ఎంవివి గారు ఆధ్వర్యంలో నేను ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. మరి మా తూర్పు నియోజకవర్గం నుండి ఎంవివి సత్యనారాయణ గారికి మంచి మెజార్టీతో, అంటే మా మత్స్యకారుల తరఫు నుండి అందరూ కూడాను కృషి చేసి ఆయనకి గెలిపిస్తామని వాగ్దానం చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ పార్టీలో చేరినందుకు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో మీరు అనుకుంటున్నారు? ఈరోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి దాదాపు ప్రజలందరూ కూడా, ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకకంఠంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. ఈ 2024 ఎలక్షన్లో దాదాపు 150 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ప్రజలకు జరిగిన మంచిని చూసి ఓటేయమనడం నచ్చి ప్రజలందరూ కూడా ఇందులో వేరే పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పెద్ద ఎత్తున ప్రజలు, అలాగే వివిధ వర్గాల నేతలు, అలాగే ఇతర పార్టీల నుండి కూడా వారంతా కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి ఇక్కడ జాయిన్ అయిన వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, పెందుతు నియోజకవర్గం నుంచి.